ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓ పోరి, ఎందుకంత సోచాయిస్తున్నావు? జరిగిందని ఎవ్వరు ఆపలేరు. ఏం కాదు, ఫికర్ పడదు. అమ్మా, కారు వచ్చింది. సార్ వస్తున్నట్టున్నారమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. బుజ్జమ్మా, బుజ్జమ్మా, నువ్వుండమర్. నేను వెళ్ళి పాపను తీసుకొస్తాను. నేను వస్తున్నానని బుజ్జమ్మకి ఫోన్లో చెప్పాను. నేనే వెళ్తాను. పదండి డాడ్, నేను వస్తాను. నేను కూడా వస్తాను, పదండి. సరే రండి. ఏంటమ్మా? చూడు, జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళేసిరా. గేమ్స్ అన్ని చక్కగా ఆడి ప్రైజులు తీసుకున్నా. ఓకేనమ్మా. అమ్మ అడిగినట్టు నేనే ఫస్ట్ ప్రైజ్ తెస్తాను. వెరీ గుడ్. అయ్యి, అక్క వాళ్ళు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాగా చదువుకుంటున్నారా? చదువుతున్నాను సార్. గుడ్. హాయ్ బుజ్జమ్మ. హాయ్ అక్క. నమస్కారం సార్. హాయ్ అండి. నమస్తే అండి. హాయ్ రాథోడ్. హాయ్ బుజ్జమ్మ. హాయ్ ఆంటీ. హాయ్. స్వీట్స్ తీసుకో అక్క. తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకో రాథోడ్. ఆంటీ తీసుకోండి. ఈ బాకి ఎక్కడ చచ్చిందో, ఎక్కడా కనిపించట్లేదేంటి? ఆంటీ స్వీట్ తీసుకోండి. మనోహర్ గారు, పాప స్వీట్ ఇస్తుంది, తీసుకోండి. ఏంటండి, ఇందాక నుంచి పరధ్యానంగా టెన్షన్గా ఉన్నారు? ఏమైంది మనోహరి? ఏం లేదమ్మర్. బాగి, నువ్వు ఏడ బయటికి పోయి మీ ఆయనకు కనిపిస్తావు అని మనోహరి మస్తు పరేషాన్ అవుతుంది. సరే, ఇక వెళ్దామా? అంజు, పద పద. రాజుగారు సార్, పాపని స్కూల్కి తీసుకెళ్ళి గేమ్స్ అయ్యాక మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను రాజుగారు. అలాగే సార్. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. పద, నేను కూడా కారు దాకా వస్తాను. బుజ్జమ్మ, మీ అమ్మకి బాయ్ చెప్పవా? అమ్మా? అవును సార్, బుజ్జమ్మ వాళ్ళ అమ్మ. రాజుగారు, బుజ్జమ్మకి మదర్ ఉన్నారా? అంటే ఇంతకు ముందే మీకు చెప్పాను కదా సార్, ఆవిడ టీచరు. అందరూ ఆవిడనే అమ్మ అని పిలుస్తారు. అవును సార్, మేము ఆవిడ్ని అమ్మ అంటాం, మేడం అని కూడా అంటాం. కానీ బుజ్జమ్మ మాత్రం అమ్మ అనే అంటుంది. అంటే సార్, బుజ్జమ్మని చిన్నప్పటి నుంచి ఆవిడే చూసుకుంటున్నారు. అందుకే బుజ్జమ్మ ఆవిడనే అమ్మ అని పిలుస్తుంది. ఆవిడే కదా మొన్న మాకు వంట చేసి పంపించింది.
అవును సార్. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందో! అచ్చం మిస్సమ్మ చేసినట్టే ఉంది. రాజుగారు, ఆవిడని ఒకసారి పిలవండి. అమర్, వెళ్దామా? టైం అవుతుంది. మీరేంటండి ప్రతిదానికి కంగారు పడుతున్నారు? టెన్షన్ నాకు కాదు, పిల్లలకి. ముందుగా వెళ్తే వాళ్ళు గేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, చాలా ఉంటుంది కదా. ఆ టీచర్ని చూసి వెళ్దాం మనోహరి. సార్, ఆవిడకేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నారు. బహుశా ఇప్పుడు రావడానికి లేట్ అవుతుందేమో సార్. అమర్, తను బయటికి వెళ్ళిందంట, మనం వెళ్దాం పదా. సరే పదండి పదండి. రా, ఎక్కు బుజ్జమ్మ. నేను ముందు సీట్లో కూర్చుంటానక్క. అయ్యో, ముందు సారు కూర్చుంటారమ్మా. పర్వాలేదు రాతోడు, తను నా ఒళ్ళో కూర్చుంటుంది. ఆ, సార్, పాప జాగ్రత్త. బుజ్జమ్మ బాధ్యత నాది రాజుగారు. యూ డోంట్ వరీ. సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. కరుణ, అటు చూడవే, బుజ్జమ్మ వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చుంది. పద రాతోడు. ఇన్నేళ్ళు ఆ నాన్నవడికి పసిదాన్ని దూరం చేసినావు కదనే. బాయ్ తాతయ్య. బాయ్ బుజ్జమ్మ. చాలా హ్యాపీగా ఉంది కరుణ. తండ్రి కూతుర్లు ఈ రకంగా కలుస్తారనుకోలేదు. గీదానికే గింత ఖుషి అయితే స్కూల్లో బుజ్జమ్మ ఆడి పాడి ప్రైజులు గెలిస్తే ఇంకెంత ఖుషి అవుతావో. కానీ నువ్వు అన్ని మిస్ అవుతావు.